హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట. ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకున్నాను అనమాట. అది కొంచెం కలపాలి, కొంచెం ఉక్కిరిలా చేయాలన్నమాట. చేయండి. కొంచెం అది చేశాక చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి, కొంచెం పచ్చిమిరపకాయలు చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని మంచిగా కలపాలి. కలిపాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కలపాలన్నమాట. సాల్ట్ మనకు తెలిసిందే కదా, సాల్ట్ వేసుకుంటే పీసెస్ అన్నవి ఫాస్ట్గా ఉడుకుతాయి. సో నేను సాల్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. దాని తర్వాత టొమాటోస్ నేను ఈ క్వాంటిటీ మాత్రం ఒక మెంబర్కి సరిపడినంత చేస్తున్నాను. మీరు ఒక మెంబర్ కాబట్టి ఒక టొమాటో అండ్ 1 ఆనియన్ సరిపోతుంది. మీరు ఒక 2-3 మెంబర్స్కి అయితే మీరు 2-3 ఆనియన్స్ 2-3 టొమాటోస్ వేసుకోవాలి. కొంచెం అలా టొమాటో అంతా మగ్గాక కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్నాక కొంచెం కలిపేసి దాని తర్వాత మళ్ళీ మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా మసాలాస్ కావాలంటే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కలిసాక సో ఈజీగా టొమాటోస్ ఇంకా అవి చూడండి కొంచెం గోల్డెనిష్ కలర్లో కంట మగ్గిపోయింది. సో దాని తర్వాత నేను కారం వేసుకొని కలుపుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను కాబట్టి కారం నేను ఇక్కడ తక్కువగా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో. ఇలా చాలా బాగా మిక్స్ అయ్యే వరకు మీరు మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మై ఫేవరెట్ ఏంటంటే క్యాబేజ్ యాడ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండదు తెలుసా. రా క్యాబేజ్ కూడా నేను తింటాను. క్యాబేజ్ యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్కి క్యాబేజే మెయిన్. చాలా టేస్ట్ ఇస్తుంది క్యాబేజ్, కానీ అందరికీ నచ్చదు మోస్ట్లీ. కొంతమందికి అయితే చాలా బాగా నచ్చుతుంది నాకులాగా. అండ్ దాని తర్వాత కొంచెం సేపే కుక్ చేశాను అనమాట. క్యాబేజ్ నాకు అలా పచ్చిగా తింటేనే ఇష్టం. సో నేను కొంచెం సేపు కుక్ చేసి కొంచెం రైస్ వేసేసాను అనమాట. రైస్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో అంతా సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చూసుకొని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అది యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని దాని మీద కొత్తిమీర వేసాను అనమాట. కొత్తిమీర చూడండి, కొత్తిమీర ఫ్లేవర్ ఏ కర్రీలో వేసినా ఏ రైస్లో వేసినా సరే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో కదా. నాకు కూడా చాలా ఇష్టం. మీకు అయితే ఇష్టమైతే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో అది నేను అలా కలిపేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. నేను ఆల్రెడీ అక్కడ టేస్ట్ కూడా చూసేసాను. సాల్ట్ అది సరిపడిందా లేదా, అన్ని కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసేసి దాని తర్వాత ఇప్పుడు నేను ప్లేట్లోకి వేసుకొని ఇంకా స్టార్ట్ చేశానండి తినడం. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే డూ సబ్స్క్రైబ్ టు తిండిబోతు ఛానల్.